బీసీ చైతన్య వేదిక ఆధ్వర్యంలో జాతీయ రాష్ట్ర జిల్లా అధ్యక్షులతో రౌండ్ టేబుల్ సమావేశం గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా జాతీయ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ శైలజ గౌడ్, తాళ్ల వెంకటేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 28వ తేదీన రావులపాలెంలో భారీ బహిరంగ సభ జరగనుందని తెలిపారు. ఈ సభలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తే బీసీ మహిళలకు వాటా ఎంత అనే అంశాలు సభలో చర్చకు వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు అన్నం వెంకటేశ్వరరావు, మహిళా అధ్యక్షురాలు నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మన హక్కులేంటి, మన బాధ్యతలేంటి? మన హక్కు ఏంటి? మీరందరూ ఉద్యమాల్లో పనిచేసినటువంటి వారే. ప్రతి రాజకీయ నాయకుడితో కూడా మీకు ఏదో ఒక నియోజకవర్గంలోనో ఏదో గ్రామంలోనో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు మీరు రాజకీయ పార్టీ. మీ దగ్గరకు వచ్చి ఓట్లు వేయమన్న రాజకీయ నాయకులు చాలా మంది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా మాకు పని ఉంది, మాకు చెయ్యాలని చెప్పి చేయించుకునే హక్కు మీకు ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వాల్లో ఎన్నో పథకాలు ఉన్నాయి. ఆ పథకాలను కూడా మనం సొంతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదే ఉంది. ఎవరు బొట్టు పెట్టి వచ్చి నీకు ఇస్తాను రామ్మా, పద్మరాజా నీకు పోస్ట్ ఇస్తాను, మల్లేశ్వరం నీకు ఇస్తాను రా, లేకపోతే మల్లేశ్వరం రా నువ్వు ఉద్యమం చేస్తున్నావు మీ వాళ్ళకి నేనే చేస్తే ఎప్పుడు అది రాజకీయ ఒకటి మాత్రం ఎందుకు చెబుతున్నానంటే ప్రాక్టికల్గా మేము చూసినట్టు 1990లో ఈ గుంటూరు జిల్లాలో చార్టెడ్ అకౌంటెంట్ గా చదువుకొని నేను విదేశాలు వెళ్ళినప్పుడు మా జిల్లా పరిధిలో వచ్చిన మన బీసీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదికను అలంకరించిన మన ముఖ్య అతిథిగా వచ్చిన తాళ్ల వెంకటేష్ యాదవ్ గారు, అలాగే తెలంగాణ నుంచి వచ్చిన మన పుష్పలత అమ్మాయి కూడా జాతీయ దానిలో కార్యదర్శిగా చేస్తుంది. అలాగే మరి ఈరోజు మన బీసీ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న మన అన్నం వెంకటేశ్వరరావు గారు, రాష్ట్ర అధ్యక్షురాలు మన నాగమల్లేశ్వరి గారు, అలాగే మన బీసీ ఎప్పటి నుంచో మరి 30-40 సంవత్సరాల నుంచి బీసీల మీద పోరాడుతున్న మాతో పాటు నేను వాళ్ళతో పాటు నేను కూడా ఉన్న దేవుళ్ళ మల్లికార్జునరావు గారు, మా నరసింహరావు గారు, మా వాసు గారు, ఈరోజు అలాగే మరి ఓబులనాటిపాలెం ఎక్స్ సర్పంచ్గా చేస్తున్న ఏమిరెడ్డి వెంకటేశ్వరరావు గారు, అలాగే మన బీసీ మన టీడీపీ సీనియర్ నాయకురాలు మన పద్మలత గారు, అలాగే మన లోకేశ్వరి అమ్మాయి కూడా తను కూడా టీడీపీ తరఫు నుంచి సీనియర్ నాయకురాలుగా చేస్తూ ఉంది. మన పద్మ చాలా మంది ఉన్నారు ఇక్కడ. అందరు పేరు పేరున భారతి, మీనా కుమారి, జానకి, ఇంకా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు చాలా మంది, మన జయమ్మ అంతా ఇంకా వచ్చిన చాలా మంది ఉన్నారు. మరి ఫస్ట్ అన్నపూర్ణ గారు అని చెప్పేసి కార్పొరేటర్గా చేశారు. అసలు రాజకీయం అంటే ఆమె ద్వారా తీసుకున్న వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు ఇక్కడ, కళ్యాణ్ అని. అది లేస్తాను అలాగే మరి ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతమందిని మనం మామూలుగా సింపుల్గానే అనుకున్నాం. ఫస్ట్ చాలా మంది మహిళలు కూడా రావటం చాలా శుభ సందర్భం. అలాగే ఇంతమంది పురుషులు కూడా బీసీలందరూ కూడా మరి మనం